రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశం జరగబోతోంది. సమావేశానికి కూటమి పార్టీల నాయకులు హాజరు కానున్నారు. అయితే టీవీకే పార్టీకి ఇంతవరకు ఎలాంటి ఆహ్వానం అందలేదు. అయితే చివరి నిమిషంలో ఆహ్వానం అందిస్తారా లేక మిగిలిన పార్టీలతో భేటీ నిర్వహిస్తారా అనేది ఆసక్తిగా మారింది. మరోవైపు సమావేశానికి బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ హాజరు కానుండగా ఆప్ డీఎంకే దూరంగా ఉండనున్నాయి. సిపిఐఎం పార్టీ తరపున రాజ్యసభ ఎంపీ జాన్ పిట్రాస్ హాజరు కానున్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత తొలిసారి ఇండియా కూటమి భేటీ కాబోతోంది. సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. ఇండియా కూటమికి సంబంధించి మరిన్ని సమాచారం నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు మనకు కొద్దిసేపట్లో ఇటు ఇండియా బ్లాక్ కు సంబంధించినటువంటి 2 సంవత్సరాల తర్వాత కూటమి అంటే ఇక్కడ ఇండియా బ్లాక్ కి సంబంధించినటువంటి కాన్స్టిట్యూషన్ క్లబ్ లో 12 గంటలకు 23 పార్టీలతో సహా కీలకమైనటువంటి సమావేశం జరగబోతుంది. 2 సంవత్సరాల తర్వాత జరిగేటటువంటి భేటీ అని చెప్పవచ్చు. దాదాపు మమతా బెనర్జీ ఈ భేటీ కొరకు నిన్న ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. ముందుగా అభిషేక్ బెనర్జీ ఢిల్లీకి చేరుకోవడం, అనంతరము మమతా బెనర్జీ రావడము, తర్వాత ఇక్కడ కేజ్రీవాల్తో కూడా కీలక భేటీ జరిపినటువంటిది నిన్న సాయంత్రము. ఈ రోజు ఉదయం నుంచి కూడా అటు 23 పార్టీలు ఎవరన్నదే ఇప్పుడు ప్రధానంగా, ఎందుకంటే తమిళనాడులో జరిగినటువంటి డిఎంకే, ఎప్పటి నుంచో కూడా డిఎంకే పార్టీతో ఉండేటటువంటి కాంగ్రెస్ కి అనుబంధం ఒకవైపు, కానీ టీవీకేకి మద్దతు తెలపడంతో డిఎంకే పార్టీ బాహటంగానే ఇండియా బ్లాక్ కి సంబంధించినటువంటి సమావేశానికి అటెండ్ కావడం లేదు అన్నటువంటిది కూడా ఖరాఖండిగా చెప్పినటువంటిది. కానీ ఇక్కడ టీవీకే పార్టీకి ఆహ్వానం అందించారా అనంటే ఖచ్చితంగా ఎంపీలు ఎవరు లేరు కాబట్టి టీవీకే పార్టీకి ఆహ్వానం లేదు అన్నటువంటిది కాంగ్రెస్ సీనియర్ నాయకులు చెప్పినటువంటి అంశము. దీనిపై అంటే ఇండియా బ్లాక్ కు సంబంధించినటువంటి కూటమి సమావేశానికి టీవీకేకు ఆహ్వానము అందలేదు అన్నది మాత్రం ఇక్కడ చాలా క్లియర్ గా తెలుస్తుంది. దీనిపై ఈ రోజు సాయంత్రము సమావేశం అనంతరం ఒక కీలక నిర్ణయం తీసుకుంటాము అన్నటువంటిది మాత్రమే ఇక్కడ అంటే కాంగ్రెస్ సీనియర్ నాయకుల నుంచి వస్తున్నటువంటి సమాచారము. కానీ ఇండియా బ్లాక్ కు సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమావేశం మరికొద్ది సేపట్లో ఇటు కాన్స్టిట్యూషన్ క్లబ్ లో జరిగేటటువంటి వేదికకు అందరూ కూడా చేరుకోనున్నారు. దాదాపు 23 పార్టీలతో జరిగేటటువంటి కీలక భేటీలు ఇటు సిపిఎం కి సంబంధించినటువంటిది అంటే ఇండియా బ్లాక్ లో అటు కేరళలో జరిగినటువంటి ఎలక్షన్స్ లో అటు కాంగ్రెస్ కి తర్వాత ఇటు సిపిఐఎం కి సంబంధించినటువంటి జరిగినటువంటి మాటల యుద్ధంలో కొన్ని కీలక అంశాలను కూడా ప్రస్తావిస్తూ ఇటు మల్లికార్జున్ ఖర్గే కి కూడా లేఖ రాసినటువంటిది. ఈ రోజు సిపిఐఎం కి సంబంధించినటువంటి రాజ్యసభ ఎంపీ జాన్ బిట్రాస్ పాల్గొంటున్నారు. ఇటు డిఎంకే పార్టీ మాత్రము దీనికి గైర్హాజరవుతున్నారు. దాదాపు మనకు అంటే మరికొద్ది సేపట్లో ఇక్కడికి చేరుకున్నారు. కాన్స్టిట్యూషన్ క్లబ్ లో జరిగేటటువంటి కీలకమైనటువంటి భేటీ, జరిగేటటువంటి సమావేశంలో ఎలాంటి అజెండా అన్నది మాత్రం ఇప్పటి వరకు ప్రకటించలేదు. సమావేశం అనంతరము మాత్రము ఇక్కడ అంటే ఈ సమావేశంలో చాలా క్రియాశీలక అంశాలతో పాటు జరిగినటువంటి ఎన్నికల్లో తర్వాత ప్రస్తుతము జరగబోయేటటువంటి రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించినటువంటి అనేక అంశాలపై కూడా కీలకమైనటువంటి చర్చలు జరిగే విధంగా చాలా హాటుగా ఈ కీలక సమావేశం ఉంటుంది అన్నది మాత్రం అందుతున్న సమాచారం. రైట్, థ్యాంక్ యూ కళ.